పెళ్లిలో ఖర్చులు తగ్గించడమే ప్రధాన ఉద్దేశ్యం. ఎందుకంటే పెళ్లి వలన ఎవరూ అప్పులతో బాధపడకూడదు. అలాగే భార్యాభర్తల గొడవలు కోర్టుల దాకా వస్తున్నందువలన పెళ్లి వీలైనంత తక్కువ ఖర్చుతో ముగించడమే మంచిది. కేవలం ముఖ పరిచయం ఉన్న అందరినీ వేల సంఖ్యలో పిలవడం, పిలిచినవారు ఎవరు వచ్చారో కూడా గమనించే తీరిక ఉండదు. అటెండ్ అయిన వారికి 6 నెలల తరువాత అసలు సదరు పెళ్లికి వెళ్లామని కూడా గుర్తుండదు. ఎంగేజ్మెంట్ పేరుతో పెళ్లి అంత ఆర్భాటం చేయడం, కాబోయే వధూవరులను పెళ్లి కాకుండానే ఒక చోట కూర్చోపెట్టి ఆహ్వానితులకు అక్షంతలు ఇచ్చి ఆశీర్వదించమనడం, పెళ్లి కాకుండానే ప్రీ వెడ్ ఫోటో షూట్ అని సినిమా లెవెల్లో వింత, సామాజిక స్పృహ లేని భంగిమల్లో కాబోయే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఫోటోస్కి పోజ్. ఇంకా ఆ ఫోటోస్, కొన్ని ఇంటిమేట్వి కూడా పెళ్లి తంతులో భాగంగా పెద్ద టీవీ స్క్రీన్ పైన ప్రదర్శించడం. పనికిమాలిన మంగళ స్థానం పేరున అమ్మాయిని నడీ బజారులో కూర్చోబెట్టి అందరి ముందు తల స్నానం చేయించడం ఏమిటి నీతిమాలిన సంస్కృతి? ఈ మధ్య చిన్న పిల్లలను సైతం వధూవరులుగా అలంకరించి నడీ బజార్లో మంగళ స్థానాలు చేయడం, స్టేజీలపైన కూర్చోబెట్టి ఆర్భాటాలు చేసి వారికి చిన్నప్పటి నుండే పెద్దరికం కట్టబెట్టడం చూస్తుంటే ఇది ఒక వింత ఆచారంగా భావించాల్సి వస్తుంది. దేశంలో ఎక్కడలేని ఈ వింత సంస్కృతి ఈ మధ్య మన తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్నది. దీన్ని రాబోవు తరాలు తగ్గించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. పెళ్లి కోసం లక్షల రూపాయలు ఖర్చుపెట్టిన డెకరేషన్ 10 గంటల్లో ఇంకో ఫంక్షన్ ఉంటే పీకి పారేయడం. ఫోటోస్ న్యాచురల్, క్యాండిడ్ గా తీయకుండా ఫోటోగ్రాఫర్ కోసమే పెళ్లి చేసుకున్నట్టు వాడు చెప్పిన వింత భంగిమల్లో పోజ్ ఇచ్చి ఫోటోల పరమార్థం లేకుండా పోయింది. ఫోటోగ్రాఫర్ బిల్ కూడా లక్షల రూపాయలు. పెళ్లి బట్టలకు కూడా లక్షల రూపాయలు ఖర్చు చేసి జీవితంలో మళ్లీ ఇంకో ఫంక్షన్కి వాడకుండా డబ్బు వృధా చేయడం. భోజనాల పేరుతో సమయంతో నిమిత్తం లేకుండా అల్పాహారం, చాట్, 20 రకాల స్వీట్స్, 50 రకాల వంటకాలు, 10 రకాల ఫ్రూట్స్, 5 రకాల డిసెర్ట్స్, ఇవన్నీ జీవితంలో ఎన్నడూ తిననట్టు ఆహుతులు అన్నీ తినే ప్రయత్నం చేయడం ఒక వింత. భోజనం ఖర్చు కూడా లక్షల రూపాయలు. పెళ్లి తంతు తరువాత కిలోమీటర్ క్యూలో నిలబడి స్టేజి ఎక్కి మొక్కుబడిగా అక్షింతలు వధూవరుల నెత్తిన చల్లి వాటిని బూట్లు తొడుకున్న కాళ్లతో తొక్కి ఫోటోస్కి పోజ్ ఇవ్వడం. ఆ ఫోటోస్ జీవితంలో ఎవరికి చూసే తీరిక కూడా ఉండదు అనే ప్రక్రియ కూడా ఆక్షేపణీయం. పెళ్లి జరిపించే పంతుళ్లు మాటలను, శ్లోకాలను పట్టించుకోకుండా కెమెరామాన్లు, వీడియోగ్రాఫర్ల భంగిమల కోసం జరుగుతున్న తంతు ఒక చిత్రాతి విచిత్రం. డీజే మ్యూజిక్ అనే పేరుతో చెవులు, మెదడు భరించలేని అత్యంత భయంకరమైన శబ్దంతో అర్థం పర్థం లేని సినిమా పాటలు, కర్ణ కఠోరంగా పాడే ఆర్కెస్ట్రా బృందం, వీళ్లు కూడా భయంకరమైన సౌండ్ లెవెల్స్ మెయింటైన్ చేస్తారు. ఇంకా మెహందీ అని, సంగీతని, బ్యాచ్లర్ పార్టీ అని అదనపు ఈవెంట్స్. మద్యంతో కూడిన విందైతే హాజరు 10%, బంధుమిత్ర సపరివారంగా అనే ఆహ్వానాన్ని సీరియస్ గా పాటిస్తారు. ఒక పెగ్గు కెపాసిటీ వాడు 3 పెగ్గులు, 3 పెగ్గుల కెపాసిటీ వాడు 10 పెగ్గులు లాగేస్తారు. తదనంతరం పెళ్లికొడుకు ఇంటివద్ద సత్యనారాయణ స్వామి వ్రతం అండ్ రిసెప్షన్ పూజ పవిత్రత మంట కలుపుతూ మాంసాహార వంటలతో మళ్లీ పెళ్లి నాటి ప్రహసనం రిపీట్. ఇంకా హనీమూన్ అనే కార్యక్రమం కోసం ప్యాకేజీ టూర్స్, ఇది కూడా లక్షల్లో. ఇక గిఫ్ట్స్ పేరుతో వచ్చే తాత్కాలిక వస్తువులను ఏమి చేసుకోవాలో అర్థం కాదు. అందుకని పగ తీర్చుకునేందుకు రిటర్న్ గిఫ్ట్ పేరుతో ప్లాస్టిక్ డబ్బాలు, పచ్చడి సీసాలు వగైరా ఇవ్వడం. పైన చెప్పినవన్నీ మధ్యతరగతి వారు తాహతుకి మించి ఈ మధ్య విపరీతంగా పాటిస్తూ అప్పుల పాలవుతున్నారు. ఈ అనాలోచిత విధానాలు ఒకరిని చూసి మరొకరు అనుసరిస్తూ ఎదుటివారి ఆడంబరాలను చూసి మేము సైతం అని అప్పులు చేసి బంధువర్గాలకు మొక్కుబడిగా ఫోన్ చేసి మేము పిలిచాము అని చాటింపు చేసుకుని ఇతర ముఖ్యమైన పనుల వల్ల ఫంక్షన్కి వెళ్లని వారితో కక్షలు పెంచుకోవడం ఎక్కడి సంస్కృతి? అందుకే మన ఆడంబరాలకు ఇతరులను ఇబ్బంది పెట్టడం మానుకుందాం. ముఖ్యమైన ఫంక్షన్లకు మాత్రమే బంధువులందరినీ ఆహ్వానిద్దాం. చిన్న చిన్న ఫంక్షన్లను కుటుంబంలోనే చేసుకుందాం. 2 కుటుంబాల కలయికని, కొత్త బంధువులని ఆర్థికంగా కృంగదీయకండి. ఉన్నంతలో వేడుకని బాగా చేసుకోండి. వేరే వారి వేడుకలతో పోల్చుకోకండి.
ఎందుకంటే దేశంలో ధనవంతులతో పోటీపడి వివాహ వేడుకలో చూపించుకోకూడదు. మనకి ఉన్నది దానిలో చేసుకోవడం వలన పిల్లలకి ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. ఆర్థికంగా వెనుకబడకండి. పెళ్లి అనేది వధూవరుల తల్లిదండ్రులకి భారం అవ్వకూడదు. కొత్త దంపతులకి ఆర్థిక భరోసా ఇవ్వండి. పిల్లలు పుట్టడానికి హాస్పిటల్స్ కి ఖర్చులు పెట్టాల్సిన దుస్థితిలో ఉన్నాము. పిల్లలు పుట్టిన తర్వాత వారికి ఆస్తులు ఇవ్వడం, బంగారు ఇవ్వడం కోసం పెళ్లి ఖర్చులను ఆదా చేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.